ఈరోజు సైన్స్ మ్యాన్ కంచి కట్టయ్య గారి స్మరణ సభ అదేవిధంగా యాది సభకు పెద్ద ఎత్తున ఇచ్చేసి మూఢనమ్మకాలు ప్రార్థోలి మనం చేసే వృత్తులలో సైన్సే ముఖ్యమని చెప్పి ఏ పని చేసినా దాంట్లో సైన్స్ను డెవలప్ చేసి ఆనాటి సాంప్రదాయాలు కావచ్చు, ఆనాటి సనాతన ధర్మాలతో పాటు సైన్స్ అభివృద్ధి అయితేనే ఈ దేశం బాగుంటుంది. మనం చేసే ప్రతి పనిలో సైన్స్ ఉంది. ఆనాటి సైన్సే ఈ రాజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వెలుచుదని సాటి చెప్పినటువంటి సైన్స్ మ్యాన్ కట్టయ్య గారి ఈ సంస్మరణ సభ యాది సభ నిజంగా కూడా కంచె కట్టయ్య గారు ఆనాడు ఒక గొల్ల కుర్మల కుటుంబంలో పుట్టి ఆనాడు చదివే ముఖ్యం, దానితోడు చదువుకుంటూనే అన్ని విధాల అభివృద్ధి అయితేనే ఉద్దేశంతో ఈ గ్రామంలో భూస్వాములు వెలివేసిన భూస్వాములకు ఎదురుడ్డి పోరాడి తను చదువుకొని తన తమ్ముడు కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రొఫెసర్ కంచె ఐలయ్య తయారైందంటే ఆయనకు గురువుగా ఒక అన్నగా కంచె కట్టయ్య గారు చేసినటువంటి కృషి నిజంగా ఏం లేదు. ఇవాళ కంచె ఐలయ్య గారు కూడా అదే బాటలో ఈ మూఢనమ్మకాలు విడనాడి సైన్సే ముఖ్యమని చెప్పి ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పే కంచె ఐలయ్య గారి ప్రసంగాలు వింటుంటే కూడా నిజంగా మాలాంటి తరాలకు ఒక ఆదర్శప్రాయంగా ఆయన బాటలో నడవాలని, ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని జయించాలంటే ఇంగ్లీష్ మీడియం ముఖ్యమని చెప్పి తన సొంత గ్రామంలో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎంతోమంది విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పుతున్నటువంటి కంచె కుటుంబం వారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కంచె కట్టయ్య గారు నమ్మినటువంటి సైన్స్ సిద్ధాంతాన్ని ఇంకా గ్రామాన అభివృద్ధి చేయాలి. ఈ మూఢనమ్మకాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రాధోలి సైన్స్ పరంగానే దేశానికి ఆదర్శంగా ఉండి దేశం అభివృద్ధి కావాలంటే సైన్స్ ఎంతో అభివృద్ధి అయితే ఉద్దేశంతో కంచె కట్టయ్య గారి ఆశయాలను మేము అందరం సాధిస్తామని చెప్పి ఆయన సొంత ఊరిలో ఇవాళ యాది సభ నిర్వహించి ఆయన చేసినటువంటి సైన్స్ డెవలప్మెంట్లో కానీ ఆయన ఆచరించినటువంటి సైన్స్లో మేము కూడా భాగస్వాములమై ముందు తరాలకు ఆదర్శంగా నిలబడాలి, ఆయన ఆదర్శాన్ని తీసుకుపోతామని చెప్పి ఇలా కంచె ఐలయ్య గారితో ఈడ పాల్గొన్నందుకు చాలా సంతోషం. కంచె ఐలయ్య గారు కూడా ప్రొఫెసర్గా ఎంతోమంది విద్యార్థులను యువ కిషోరాలను ఇంగ్లీష్ మీడియంలో తయారు చేస్తూ అదేవిధంగా ఆయన సొంత గ్రామంలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టడం చాలా ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా మా నియోజకవర్గాల్లో పేదల కోసం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా పెడతామని చెప్పి కంచె ఐలయ్య యాది సభ ద్వారా తెలియజేస్తున్నాం.